ఈ రోజు మనం మా ఊరి తార్ రోడ్ అనే మట్టి రోడ్డు మీద బండేసుకుని ఉన్న సామాన్లు ఊగించుకుంటూ బంతిపూల పొలం దగ్గరికి వెళ్తున్నాం. పొలం దగ్గరికి వచ్చేసాం. మొక్క స్టేజ్ వచ్చేసి మొగ్గ నుంచి పువ్వుగా మారే స్టేజ్. మీరు అనుకునే మొగ్గలు పువ్వులు కాదండి, కొంచెం రియాలిటీలో బతికిస్తావండి. అంటే అది ప్రస్తుతానికైతే ఇక్కడ కేజీ బంతి పూలు 40 నుంచి 50 రూపాయలు అంటున్నారు. మీ దగ్గర ఎంత అమ్ముతున్నారో కామెంట్ చేయండి మచ్చా. ఇంకా ఇప్పటిదాకా మనకు బంతిపూల పొలానికి ఎంత ఖర్చు పెట్టామంటే అక్షరాల 40,000. ఇంగ్లీష్ లో చెప్పాలంటే 40,000. బంతి పూల్లో మనం 2 కలర్స్ వేసామన్నమాట. ఒకటి వచ్చి రెడ్, ఇంకోటి వచ్చి ఎల్లో. పై బిట్టికి రెడ్ కలర్ మరియు కింద బిట్టికి ఎల్లో కలర్ వేసుకున్నాం. ఇలా ఎందుకు వేసామంటే తెలీదండి. ఒకసారి రెడ్ కలర్ బంతి పూలకి మార్కెట్ ఉంటది, ఒకసారి ఎల్లోకి ఉంటది. నా దరిద్రం ఏంటంటే మచ్చా, ఎల్లో కలర్ వేసాను అనుకో పంట చేతికి వచ్చే సమయానికి రేట్లు గుడిచిపోతాయి. పోనీ రెడ్ వేసాను అనుకో అది కూడా సేమ్ అనమాట, పంట చేతికి వచ్చే సమయానికి గుడిచిపోతాయి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. అందుకే ఈసారి నా దరిద్రానికి ఛాలెంజ్ చేసి 2 వేసా సమాంతరంగా. 2 గుడిచిపోకుంటే అదే హ్యాపీ. ఇగో మచ్చా, ఫ్యూచర్ లో సర్టిఫికేట్లు తీసుకునే ఇంజనీర్లు, డాక్టర్లు పోతా ఉన్నారు. ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్న ఇంజనీర్ కి తినే టైం అయింది, వెళ్ళి తినాలి. ఈ వీడియోకి ఇంతే, నేను నెగస్తా. బాయ్.